చాలా దారుణం అన్న. అసలు ఆయన ఏం తప్పు చేసినాడు? ఏబిఎన్ రాధాకృష్ణ కంటే ఏమన్నా పెద్ద తప్పు చేసినాడా? అరెస్ట్ చేయాల్సింది ఆయన్ని కాదు, కేవీఆర్ని కాదు. ఏబిఎన్ రాధాకృష్ణ అరెస్ట్ చేస్తే ఏపీ పోలీసులకు కూడా ఒక వాల్యూ ఉంటుంది. ఒక సామాన్యమైన వ్యక్తి, జర్నలిస్టు, ఆయన ఏదో ఒక పోస్ట్ పెట్టాడని చెప్పి ఇంతకుముందు అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ఉపయోగించి ఈ వద్దు అతను అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తామంటే ఏం ఊరుకుంటారా? జర్నలిస్ట్ అంతా కూడా తిరగబడతా ఉన్నారు తెలంగాణలో. వాళ్ళే కాదు, అందరం కూడా తిరగబడతాం ఆయన కోసం. జగనన్న కోసం కష్టపడే వాళ్ళ కోసం ముందుకు వస్తాం మేము కూడా. ఇది ఇట్నే అయినా వీళ్ళు కొనసాగుతూ పోతే అందరం కూడా పోయి వాళ్ళు ఆయన ఇంటికాడ కూర్చొని అందరం కూడా అండగా ఉంటాం. ఇష్టానుసారంగా వీళ్ళు అరెస్టులు చేసుకుంటా దమ్ము ధైర్యం ఉంటే రాధాకృష్ణ అరెస్ట్ చేయండి. ఎంత పెద్ద మాట అన్నాడు. అదే సామాన్యునికి ఒక న్యాయం, పెద్దోళ్ళకు ఒక న్యాయమా? అంటే రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు రైట్ హ్యాండ్, చంద్రబాబు నాయుడు బినామీ. చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది రాసి ఇష్టానుసారంగా మహిళల గురించి మాట్లాడితే ఏబిఎన్ రాధాకృష్ణని పట్టించుకోరు. సామాన్యమైన కేవీఆర్ ఏమో అరెస్ట్ చేశారు. అంటే ఎవరేం చేయలేరనే తరలి వస్తారు అంతా. మీరేమన్నా ఇట్నే అరెస్టు చేసుకుంటా పోతే మొత్తం అందరూ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళంతా వచ్చి కేవీఆర్ అన్న ఇంటి ముందర కూర్చుంటాం. వీళ్ళు బూతులు మాట్లాడలేదా? వీళ్ళు మంత్రులు, వీళ్ళు ఎమ్మెల్యేలు ఎన్ని బూతులు మాట్లాడారు, ఎంతో మాట్లాడించారు. వీళ్ళు పేడ్ ఆర్టిస్టులతో ఎంత మాటలు తిట్టిస్తున్నారు, ఎన్ని మాటలు మాట్లాడిస్తున్నారు. వీళ్ళు చేసిన తప్పు కాదా? సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఒక స్నేహితుడు నాకు అని చెప్పి రాజశేఖర రెడ్డి దప్పాలు కొట్టుకుంటాడు చంద్రబాబు నాయుడు. అటువంటి స్నేహితుని సంబంధించిన మరణాన్ని కూడా నువ్వు ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేస్తున్నావు. ఒక స్నేహానికి విలువ ఇచ్చేవానివైతే నువ్వు ఆ విధంగా మాట్లాడవు, నీ మనుషులతో మాట్లాడి. రాజశేఖర రెడ్డి మరణం గురించి కూడా మీరు తప్పుగా మాట్లాడారు. ఒక స్టేజ్ మీద కానీ ఎక్కడైనా కానీ ఆయన ఒక ముక్క దొరకలేదంటూ ఎన్నో విష ప్రచారాలు చేసావు. నువ్వు స్నేహానికి విలువ ఇచ్చావనివే అని చెప్పి ఈరోజు అందరం కూడా అనుకుంటా ఉన్నాం. నేను అదే అన్న చెప్పేది. అతను ఒక ఎర్రబొక్క అన్నందుకు మీరు ఈ విధంగా అతని కోసం వచ్చారు కదా. రాధాకృష్ణ ఎంత పెద్ద మాట మాట్లాడినాడు. ఇదే పోల్చుకుందాం, యాడికి వద్దు. ఇది ఈటీవీ ఛానల్లే. అతను మామూలు సోషల్ మీడియా, ఇతను ఒక మీడియా. తప్పు రాధాకృష్ణ ఎంత పెద్ద మాట అన్నాడు మహిళలను ఉద్దేశించి. ఆయన అరెస్ట్ చేసినారా? అంటే ఒక సామాన్యునికి ఒక న్యాయమా, ఉన్నవానికి ఒక న్యాయమా? దారుణం. వాళ్ళు అరెస్ట్ చేసి ఏపీ పోలీసులను కూడా అభినందిస్తారు కదా. ఎందుకు ఇంత సామాన్యమైన వాళ్ళని టార్గెట్ చేసి మీరు ఇష్టానుసారంగా సోషల్ మీడియాను భయపడియాలని ఇష్టానుసారంగా మీరు ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళు చేసే పని చేస్తూనే ఉంటారు. ఒకరిని అరెస్ట్ చేసే 10 మంది తయారవుతారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళని భయపెట్టాలనుకోవడం మీ భ్రమ. అదే నా అర్థం కావట్లే. ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన వాళ్ళను వీళ్ళు పోలీసులు ఎందుకు వస్తారు? వీళ్ళు సీరియస్ తీసుకుంటే వీళ్ళు ఎందుకు తీసుకోవట్లే? వీళ్ళు అసలు ఇష్టానుసారంగా ఈ విధంగా ట్రోల్స్ చేస్తూ ఉంటే, ఒక ఏబిఎన్ రాధాకృష్ణ అనే వ్యక్తి ఈ విధంగా ట్రోల్ చేస్తూ ఉంటే, ఒక కాంగ్రెస్ పార్టీ అనే చెప్పి గల్లీ తిరుగుతా కాంగ్రెస్ పార్టీ తరఫున అనే రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నాడు? ఒకప్పుడు అన్నాడు కదా, కాంగ్రెస్ పార్టీకి నేను తిరుగుతా చేస్తా అని చెప్పి. ఏ రకంగా తిరుగుతావు నువ్వు తిరిగేవానివైతే ఈరోజు వైఎస్ఆర్సీపీ మహిళల గురించి మాట్లాడే ఒక స్టేట్ సీఎంగా నువ్వు ఖండించాలా. రేవంత్ రెడ్డి అయినా, బట్టి విక్రమార్క గారైనా, నౌకరైనా వీళ్ళు ఏమైనా ఖండిస్తున్నారా? అంతా ఏపీ పరిపాలన లాగా జరుగుతుంది. ఈడ కూడా వాళ్ళు ఏం చేయాలనే భయపెట్టాలని చూస్తున్నారు. ఇటు సోషల్ మీడియాలో ఆ పక్క ఉంటే ఆ పక్క భయపెట్టాలని చూస్తాను. ఆ భయానికి బుద్ధి ఏంటంటే ఎవరు సపోర్ట్ లేకపోయినా, ఎవరు సపోర్ట్ ఉన్నా జనం ఇన్వాల్వ్ అవుతారు. ఆ జనం ఇన్వాల్వ్ అయితే ఎటుంటుందంటే, ఇందాక వాళ్ళు రిపోర్టర్లు అన్నట్టు జనాలు అందరు తిరగబడితే తగలబడిపోతే తెలంగాణ అన్నట్టు ఆ విధంగా అందరం తిరగబడతాం. ఏపీ నుంచి వ్యాప్తంగా కూడా తిరగబడతాం. ఎందుకంటే అతను ఏం తప్పు చేసినాడు? తప్పు చేస్తే ఎవరు ముందుకు రారు కదా. అతను తప్పు ఉంటే జర్నలిస్టులు అందరూ ముందుకు రారు కదా. తప్పు ఉంది, అరెస్ట్ చేసినారులే అనుకోవచ్చు. జర్నలిస్టులు అందరూ ముందుకు వచ్చినారంటే ఆయన తప్పు ఏం లేదు. కేవలం ఎర్రబొక్క అన్నందుకే నువ్వు అరెస్ట్ చేసి మీ వాళ్ళు ఎన్ని ట్రోల్స్ చేస్తున్నారు, ఎంతమంది అసభ్యకరంగా మాట్లాడుతున్నారు, ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఎన్ని ట్రోల్స్ చేస్తున్నారు, మావి గారి నుంచి ఏ విధంగా ట్రోల్ చేశారు, ఎన్ని కుట్రలు ఎన్ని చేశారు, మిమ్మల్ని ఎన్ని మాటలు అరెస్ట్ చేయాలా? కిరాక్ ఆర్పి గాడైతేనేమి, సీమరాజా గాడైతేనేమి ఎంతమందితో మీరు తిట్టిస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులను. మేమేమనాలా మిమ్మల్ని? కేవలం కేవీఆర్ అన్న ఎర్రచీర అన్నందుకు, ఎర్రబొక్క అన్నందుకే అరెస్ట్ చేస్తే వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు, పొద్దున్న లేచిన నుంచి ఎన్ని కుట్రలు చేస్తున్నారు, లేనివి ఉన్నట్టు ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు. వీళ్ళ మీద ఎత్తుకుంటే రోజు 10 కేసులు పెట్టాలా? వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు రోజు 10 కేసులు పెట్టాలా? అటువంటి వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారంటే నిజంగా చాలా బాధాకరం. వాళ్ళు చూపిస్తారు, వాళ్ళేం ఊరుకోరు. ఒక జర్నలిస్ట్ జోలికి వస్తే వాళ్ళేం ఊరుకోరు, వాళ్ళు పోరాడతారు. మా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. మా వాళ్ళు ఇన్వాల్వ్ అయితే నా రచ్చరచ్చే. ఇది ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు అండగా ఉన్నారు కాబట్టి ఇంకా మా వాళ్ళు ఇన్వాల్వ్ కాలే. ఒకసారి వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ ఒక 10 నిమిషాలు అనుకొని ఇన్వాల్వ్ అయితే ఏపీ పోలీసులు ఇక్కడ అడుగు కూడా పెట్టలేరు. అదే చెప్తున్నా, నా జగనన్నను ఇప్పుడు వాళ్ళు బాధతో పోయి కలిసినారు. ఒకసారి ఆల్రెడీ అరెస్ట్ అయ్యి అతను థర్డ్ డిగ్రీ ఏదో ఉపయోగించాడు న్యాయంగా మాట్లాడినందుకే. కాబట్టి బాధలో పోయి జగనన్నను కలిసి వాళ్ళ బాధ చెప్పుకున్నారు. కేవలం ఈయన పోస్టులు పెడుతున్నారు. కేవలం
వీని మాత్రం వీని తొక్కితే అందరూ భయపడతారు అనే ఉద్దేశంతో కేవీఆర్ని ఈరోజు టార్గెట్ చేశారు. వాళ్ళు వచ్చే ప్రతిరోజు శుక్రవారమే వస్తారు, ఎందుకు అర్థం కాదు ఏపీ పోలీసులు. శుక్రవారాలే అరెస్ట్ చేశారు, మిగతా రోజులు రారు. శుక్రవారం అనేది ఎందుకు అరెస్ట్ చేశారంటే రేపు శనివారం కోర్టు ఉండదు, ఆదివారం కోర్టు ఉండదు. ఈ 2 రోజులు వాళ్ళకు బాగా టార్చర్ పెట్టాలా, మనిషిని మార్పు రావాలా. అప్పుడు కారుమూరి వెంకటరెడ్డి అన్నను చూసుకుంటే శుక్రవారమే అరెస్ట్ చేశారు. కారుమూరి వెంకటరెడ్డి అన్న శుక్రవారమే అరెస్ట్ చేశారు. అంటే వాళ్ళు కోర్టులు ఉండవు అని చెప్పి. అవి న్యాయమైన కేసు అయితే ఒక రోజు అంటుంది, న్యాయమైన కేసులు కాదు కాబట్టి రేపు కోర్టుకి ఏమైనా చేస్తే వీళ్ళకి పోలీసు వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి కోర్టు రేపు శనివారం ఉండదు, ఆదివారం ఉండదు, అంతలోపల తారుమారు చేయొచ్చు అనే విషయంలో వాళ్ళు శుక్రవారమే అరెస్ట్ చేస్తారు అందరినీ. దారుణం వాళ్ళకి ఏం పని ఉంది ఇప్పుడు ఏపీ నుంచి ఇక్కడికి రావాల్సి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? చేయండి, రాధాకృష్ణ చేయొచ్చు కదా మీరు. రాధాకృష్ణ చేసి అందరం సంతోషిస్తాం కదా. ఎంత మాట మాట్లాడినాడు. ఇతను సామాన్యులని మీరు అరెస్ట్ చేసి ఏమి ఊరుకుంటారా? ఈరోజు జర్నలిస్ట్ను కానీ నౌకరైనా పోలీసులు కూడా న్యాయంగా ధర్మంగా పోండి. ఊరికి ఎందుకు ఇష్టానుసారంగా మీకు పర్మిషన్లు తీసుకోవడం, అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు.